వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. నిన్న ఇండస్ట్రీలో జరిగిన ఒక ప్రకంపనలు అనుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే దిల్ రాజు గారు, శిరీష్ గారు ఇంటర్వ్యూలలో తమ్ముడు సినిమా ప్రమోషన్స్‌లో ఏదైతే గేమ్ చేంజర్ గురించి, దాని కలెక్షన్స్ గురించి, ఆ లాస్ గురించి ఇదంతా మాట్లాడుతూ రామ్ చరణ్ గారు మాకెక్కడ కాల్ చేయలేదని, మమ్మల్ని ఎవరు పరామర్శించలేదని, ఆ సినిమా వల్ల మేము చాలా లాస్ అయ్యామని, సంక్రాంతికి వస్తున్నా లేకపోతే మేము అసలు నిలబడే వాళ్ళం కాదని చెప్పి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది తీవ్ర దుమారాన్ని రేపి, అంతేకాకుండా ఇండస్ట్రీలో చాలా ఫ్యాన్ వార్స్‌కి కారణమయ్యి, తర్వాత అది చిలికి చిలికి పెద్ద గాలివాన అయ్యి, మళ్ళీ శిరీష్ గారు ఒక క్షమాపణ లేఖను కూడా రిలీజ్ చేయడం జరిగింది. రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా ఒక లేఖను కూడా రిలీజ్ చేయడం జరిగింది దానికి ముందు. సార్, దీన్ని ఎలా చూడొచ్చు సార్ ఈ పరిణామాన్ని మొత్తాన్ని? ఇప్పుడు ఒకటండి, సందర్భం కాదు. తమ్ముడు పబ్లిసిటీ తమ్ముడు చేసుకోవాలి, కానీ ఇది ఇప్పుడు ఈ మాట్లాడే సందర్భం కాదు. ప్రెస్ వాళ్ళు అడుగుతారు 100, మనం నో కామెంట్ చెప్పాలి, సమాధానం ఉంటే సమాధానం చెప్పాలి. ఇప్పుడు ప్లాపు అంటే నేను ఒప్పుకోను, గేమ్ చేంజర్ సినిమా ప్లాప్ అంటే ఒప్పుకోను. సినిమాని డేట్ రాంగు, అది పబ్లిసిటీ కరెక్ట్గా లేదు, టైం ఈజ్ కరెక్ట్ కాదు. ఫస్ట్ సినిమాని వేశారు, తర్వాత సినిమా మీద మీరు డాకుమారా చేశారు, బాధేశారు. అయిపోయిన వెంటనే మీకు సంక్రాంతికి వస్తున్నాడు వేశారు. ఈ రెండిట్లు కొట్టి సంక్రాంతికి సూపర్ హిట్ అయిపోయింది. ఇక్కడ థియేటర్లు ఫస్ట్ ఏవి పడ్డాయి, తర్వాత తక్కువ పడ్డాయి, తర్వాత మొత్తం తీసేశారు. ఇవన్నీ పడిపోయిన తర్వాత సినిమాని నిలబడాలి. ఇప్పుడు ఒక పెద్ద మనిషి చెప్పాడు, వీలే అందరూ పెద్ద మనిషి అంటే సునీల్ ఈజ్ వన్ ఆఫ్ ది పార్ట్నర్స్ అందరూ. సినిమా 4 రోజులు నిలబడాలి కదా, 4 రోజులు చూడాలి కదా. ఇవాళ మీరు ఇంటర్వ్యూస్ ఇచ్చేసి, ఇవాళ మీరు టీవీలో అన్నీ చెప్పేసి, ఇవాళ మీరు ఫ్లాప్ అంటే ఎలాగవుతుంది? అది రామ్ చరణ్ గారి సినిమాకు వర్తించదా? అది కాదు, గేమ్ చేంజర్కి వర్తించదా? సినిమా ఓపిక పట్టాలి కదా, ఆగాలి కదా, నిలబడాలి కదా. 9వ తారీఖు 8వ తారీఖు 9 రిలీజు, 12 సగం పీకేశారు, 14 మొత్తం పీకేశారు. షో కలెక్షన్స్ టక్క 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 టక్క. ఎవరో టికెట్లు బుక్ చేసుకుందాం అన్నా కూడా షోలు లేవు. కానీ ఎక్కడ చూడు సంక్రాంతికి వస్తున్నాడు. ఇక తర్వాత ఆటోమేటిక్గా సినిమా ఉంటేనే కదా చూసేది. ఏమంటే అన్ని సినిమాలు 100% ఆక్యుపెన్సీ వచ్చేస్తున్నాయా? అంటే మీకు సినిమా హిట్ అయింది, ఈ సినిమా తీసేశారు, ఇది రాంగ్ టైం అని ఒప్పుకోవాలా? మీ రిలీజ్ రాంగ్ టైం, పబ్లిసిటీ రాంగ్ టైం, సినిమా నాశనం అయిపోయింది. రెండో విషయం, ఫ్లాపు అంటే నేను ఎందుకు ఒప్పుకోనని మళ్ళీ చెప్తాను. ఆ రోజు చెప్పాను, మళ్ళీ ఈరోజు చెప్తున్నా. ఒక అప్పన్న క్యారెక్టర్ ఏంటి, ఒక ఐఏఎస్ అంటే ఎలా ఉండాలి, ఒక ఐపీఎస్ అంటే ఎలా ఉండాలి, ఎలక్షన్ కమిషనర్ ఏ విధంగా ఎన్నికలు నిర్వహించాలి, ఎలక్షన్ కమిషనర్ ఐఏఎస్కి ఎన్ని పవర్స్ ఉంటాయి, ఏ విధంగా మనం రాష్ట్రాన్ని పాలించవచ్చు, రాష్ట్రాన్ని పొలిటికల్ లీడర్స్ దగ్గర నుంచి మనకున్న పవర్స్ ఏంటి అనేది, ఐపీఎస్ అంటే ఏంటి, ఐపీఎస్ పవర్స్ అంటే ఏంటి, దాంట్లో మొత్తం అంత అద్భుతంగా యాక్ట్ చేశాడు. అలాగే ఒక పొలిటికల్ లీడర్ ఎలా ఉండాలి, ఒక పొలిటికల్ లీడర్ నిజాయితీపరుడైతే పొలిటికల్ లీడర్ని మనం ఏ విధంగా హింసిస్తారు, ఒక పొలిటికల్ లీడర్ అవినీతిపరుడైతే ఏ విధంగా అందరం ఎక్కుతాడు. ఒక దాంట్లో శ్రీకాంత్ క్యారెక్టరు, ఒక దాంట్లో నిజాయితీపరుడుగా అప్పన్న క్యారెక్టరు, ఒక ట్రైబల్స్ని కాపాడిన క్యారెక్టరు, ఒక రాష్ట్రానికి అభివృద్ధి చెందాలంటే ఏ విధంగా ఉండాలి అని ఒక పొలిటికల్ లీడర్ వైపు చూపించాడు, ఒక ఐఏఎస్ని చూపించాడు, ఒక ఐపీఎస్ని చూపించాడు, ఎలక్షన్ ఎలా జరగాలో చూపించాడు, మదర్ సెంటిమెంట్ కూడా ఇవన్నీ చూపించిన వ్యక్తి సినిమాని నేషనల్ అవార్డు ఎందుకు రాలేదు, అసలు మీరు గద్దర్ అవార్డు ఎందుకు పెట్టలేదు, ఎందుకు రాలేదు? గద్దర్ అవార్డు కనబడలేదా? ఈ సినిమా కనబడలేదు గద్దర్ అవార్డుకి. నెంబర్ 1. రెండోది, మంచి సినిమా అంటే ఏంటో తెలియనప్పుడు మనం ఏం మాట్లాడతాం? డబ్బే శాశ్వతం, డబ్బే రావాలి అనుకుంటే అది వేరే సినిమాలు. మనం ఏదో 4 బాంబులు పెట్టి పైకి లేపి కిందకి లేపి మొత్తం టోటల్గా ఏదో మొత్తం 100 కోట్ల సినిమా తీసి సూపర్ హిట్ అయిపోతే ఆ సినిమాలు వేరు. ఒక సబ్జెక్ట్ పరంగా రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడే సినిమా తీస్తే ఫ్లాప్ అని మీరు ఎలాగంటారు? 2 పిల్లలు ఉన్నారు, ఒక పిల్ల చెడ్డదే, ఒక పిల్ల మంచిదంటే ఎలా? 2 మంచివే, కలెక్షన్లో బాగుంది, మేము వేసిన డేట్ రాంగు, మా తప్పు జరిగింది, ఇది డైరెక్టర్ తప్పిదనం కొంత ఉంది, నేను ఒక ప్రొడ్యూసర్గా కొంత తప్పు జరిగాయి, దాన్ని ఒప్పుకోక తప్పదు. రామ్ చరణ్ గారు 4 సంవత్సరాలు మీతో ఉండి ఈ సినిమాని ప్రాణం పెట్టి చేసినందుకు తప్పు చేశాడా? ఈ రామ్ చరణ్ గారు 4 సినిమాలు 3 సినిమాలు వదిలేసి బుచ్చిబాబు గారి కోసం వెయిటింగ్ ఉన్న సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన RRR తర్వాత మీకు డేట్స్ ఇచ్చి తప్పు చేశాడా? శంకర్ గారితో సినిమా ట్రాకలు చేయలేక మీరు టోటల్గా అంత పెద్ద ప్రొడ్యూసర్ అయింది, మీరు కరెక్ట్గా ట్రాకలు చేయలేక తీయలేకపోయారు కాబట్టి ఆయన తప్పు చేశాడా? అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇది మీరు కొణిదెల ఫ్యామిలీకి
మంచి చేయడం తెలుసు, మంచి చూపడం తెలుసు, దారి చూపడం తెలుసు, ఎదురు చూసి హెల్ప్ చేయడం తెలుసు. వాళ్ళకి అన్యాయం చేయడం తెలియదు, వాళ్ళకి చేయి చాపడం తెలియదు. వాళ్ళు ఎంతమంది అవనియండి, వాళ్ళకి ఫ్యాన్స్కి నేర్పించింది కూడా అదే. వాళ్ళు కానీ వాళ్ళకి నేర్పించి మంచి దారిలో వెళ్ళండి, చెడు దారిలో వెళ్ళొద్దు, క్రమశిక్షణతో వెళ్ళండి. అదే ఎక్కడ కూడా ఈ స్టేట్మెంట్స్ తర్వాత కూడా ఎవరు కూడా బయటకు వచ్చి డిస్కస్ కూడా చేయలేదు, ఒక డిస్కషన్ కూడా చేయలేదు. అందుకే ఎదుటి వాళ్ళని కించపరచొద్దు, ఎదుటి వాళ్ళని హీరోలను బాధ పెట్టొద్దు, ఎదుటి వాళ్ళ దగ్గర ఇబ్బంది పెట్టొద్దు. అది కొణిదెల ఫ్యామిలీ లక్షణం. అవసరమైతే ఒక అడుగు చిరంజీవి గారి కిందకి దిగి ఉన్న వాళ్ళతో లేని వాళ్ళతో అందరితో కూర్చొని మాట్లాడే తత్వం. ఫ్యాన్స్ను కూడా అలాగే మీరు మంచి చెయ్యండి, నా పేరు చెడ్డ పేరు తేవద్దు. మీరు ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టండి, లేకపోతే ఇంకోళ్ళు డొనేషన్ చేయండి, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టండి, సహాయం చేయండి. ఏదైనా హెల్త్ పరంగా ఇంకోటి పరంగా రామ్ చరణ్ గారు కానీ, ఉపాసన గారు కానీ, చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎంటైర్ ఇస్ అ కొణిదెల ఫ్యామిలీ అంతా ఈ విధంగా చూసుకుందే తప్ప ఏ రోజు వాళ్ళ స్వార్థం, వాళ్ళు డబ్బులు దోచుకుందాం అని ఇప్పుడు చూడలేదు. ఈ చేతితో డబ్బు ఇచ్చారు, ఈ చేతితో సహాయం చేశారు, ఈ ఇండస్ట్రీని కాపాడడం కోసం ప్రయత్నం చేశారు. మీకు సినిమాని ఫ్లాప్ అంటే ఆయన ఏమైనా అన్నాడా? ఓకే, ఇంకో సినిమా చేసుకుంటున్నాడు. మేము ఆయన ఏమైనా కామెంట్ చేశాడు మీ మీద? అసలు ఈ సందర్భం ఎందుకు, మీకు సంబంధం ఏంటి? దిల్ రాజు గారు ఇవన్నీ అర్థం చేసుకోవాలి. దిల్ రాజు గారు మాట్లాడితే హరిహర వీరమల్లప్పుడు కూడా ఆయన మాట్లాడి మళ్ళీ ఆయన వచ్చి నన్నే ట్రోల్ చేస్తున్నారు. మీరు వాళ్ళు మాట్లాడిన మాటలు మీరు సమాధానం చెప్పకూడదు. చాలామంది మాట్లాడుతుంటారు, మీరు సమాధానం మీరు చెప్పకూడదు. ఆ లేఖల అంశాలు చూసారా సార్? వాళ్ళు ఏదైతే ఫ్యాన్స్ రిలీజ్ చేసిన అంటే హిట్ అయితే మీరు ఏం డబ్బులు ఇవ్వరు కదా హీరోకి ఎక్స్ట్రా, ఇవన్నీ అదే నేను అంటున్నా. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి మీకు 300 కోట్లు వచ్చింది కదా, 150 కోట్లు హీరోకి ఇచ్చారా? ఇవ్వరుగా. 100 కోట్లు అనిల్ రావుపూడికి ఇచ్చారా? 50 కోట్లు హీరోయిన్కి ఇచ్చారా? ఫస్ట్ ఎంత అనుకుంటే అంతే ఇస్తారు కదా. మరి ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదు కదా. ఆ డబ్బుని మీరు ఎంజాయ్ చేశారు. నష్టం వస్తే కూడా మీరే బాధపడతారు. దాంట్లో విషయంలో వాళ్ళు కూడా ఏమనలేదు. కొంచెం బాగా ఆవేదన గురయ్యారు. అంటే మీరు ఎందుకు ఈ డిస్కషన్ బయటికి పెడుతున్నారని తప్ప ఇంక వేరే విధంగా ఏం లేదు. వాళ్ళు కూడా దాన్ని ఏమి మాకు డబ్బు ఇవ్వాలని అనలే, డబ్బు ఇవ్వాలని కానీ అదేం అనలేదు. కాకపోతే ఏంటంటే అసలు సందర్భం కానప్పుడు మళ్ళీ రామ్ చరణ్ గారిని ఎందుకు తీసుకొచ్చారు? మీరు రామ్ చరణ్ గారు కావాలని రోడ్డు మీద పెడుతున్నారా? కావాలని మీరు నష్టపోయామని చెప్తున్నారా? కావాలని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారా? మీరు ఆయన్ని ఎందుకు బదనాం చేస్తున్నారు? మెగా ఫ్యామిలీని ఎందుకు బదనాం చేస్తున్నారు? కొణిదెల ఫ్యామిలీని ఎందుకు బదనాం చేస్తున్నారు? మొన్న పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు మళ్ళీ రామ్ చరణ్ గారు, ఇది ఏంటి మీరు కావాలని చేస్తున్నారా అనేది ఒక ఫీలింగ్కి వెళ్ళారు. ఎప్పుడు వెళ్ళరు సాధారణంగా. మెగా ఫ్యామిలీ కానీ, మెగా అభిమానులు కానీ, కొణిదెల అభిమానులు కానీ ఎవ్వరు వెళ్ళరు. కానీ అంటే చాలా ఓపిక పడతారు. ఈ స్టేట్మెంట్స్ వల్ల వేరే ఫ్యాన్ వార్స్ ఎక్కువ. వేరే ఫ్యాన్స్ ఏం చేశారు? దాన్ని మొత్తం టోటల్గా మా హీరో ఇలా చేశాడు, మా హీరో ఇలా చేశాడు. ఎవరెవరు చేశారండి? ఎవరెవరు చేశారు? అందరు హీరోలు ఒకటే ఉంటారు. నేనేమంటానంటే అది సోషల్ మీడియాలో మీరు రాజ్యం పోశారు, అది రాజుకుంటూ లెగిసింది. లెగిసి ఇప్పుడు ఫ్యాన్స్ వార్ అయ్యింది. మా హీరో ఎలా చేశాడు, మీ హీరో ఎలా చేశాడు అంటే అప్పటికి అది వార్గా స్టార్ట్ అయింది. కనుక తప్పు మన ఫస్ట్ తప్పు జరిగింది. అండ్ ఇంకోటి సార్, ఇండస్ట్రీలో ఉన్న చాలా నిర్మాణ సంస్థల గురించి కూడా దాంట్లో టాపిక్ వచ్చినప్పుడు ఒక కంపారిజన్ పెట్టారు. నక్కకి నాగలోకంకి ఉన్న కంపారిజన్ ఒకటి పెట్టడం, అంటే అది ఎంతవరకు కరెక్ట్? ఒక హెల్తీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మనం ఒక సినిమా గురించి ఇంకో సినిమా గురించి ఇలా మాట్లాడడం, ఆ ప్రొడక్షన్ హౌస్ ఈ ప్రొడక్షన్ గురించి. మనకి నాగవంశీ గారు చాలా మంచివాడు, మైత్రి వాళ్ళు చెడ్డవాడు అని చెప్పారు. చెప్పిన ఆయన్ని అడగాల్సింది మైత్రి వాళ్ళు, చెప్పాల్సింది నేను చాలా మంచివాడినా చెడ్డవాడినా అనేది నాగవంశీ. కనుక 3 కంపెనీలు బిగ్ కంపెనీస్, 3 కంపెనీల్లో ఏదో వార్ నడుస్తుంది, ఇంటర్నల్ వార్. మనకి ఆ వార్ నడుస్తున్నప్పుడు ఆ వార్ ఏంటి అనేది బయటకు వచ్చి చెప్పాలా. శిరీష్ గారు చెప్పింది నిజాలే ఉన్నాయి, అన్ని ఆల్మోస్ట్ నిజాలు ఉన్నాయి, ఆయన అబద్ధం చెప్పలేదు. కాకపోతే ఏంటంటే ప్రతి సినిమా హీరోకి ఇలాగే చెప్పాలా, ప్రతి సినిమా అప్పుడు ప్రతి ప్రొడ్యూసర్ ఇలాగే చెప్పాలా వచ్చి. అప్పుడు చెప్తే ఓపెన్ ఫ్యాక్ట్ చెప్తే హీరోకి అర్థమవుతుంది. మొన్నటిదాకా హీరోలు తీసుకొచ్చి పైకి ఎత్తారు, హీరోని పైకెత్తి అసలు బాబు మీది 500 కోట్లు, బాబు 400 కోట్లు, బాబు 300 కోట్లు, 1000 రూపాయల టికెట్ తెచ్చింది ఎవరు? మీ ప్రొడ్యూసర్లు కాదా? 10,000 టికెట్ తెచ్చింది ఎవరు? మీ ప్రొడ్యూసర్లు కాదా? 500 టికెట్ తెచ్చింది ఎవరు? మీ ప్రొడ్యూసర్లు కాదా? హీరోని పెంచింది మీరే, హీరోని ఐప్ తీసుకొచ్చి పెట్టింది మీరే, అసలు కలెక్షన్స్ అన్ని ఫుల్ అయిపోయినట్టు చూపించింది మీరే, సీట్ వేసి ఇచ్చింది మీరే, ఇప్పుడు ఫేక్ కలెక్షన్స్ అని చెప్తుంది మీరే. ఏది నిజం ఏది అబద్ధం? అన్ని అబద్ధాలే చెప్తాడనేది దిల్ రాజు అర్థమైపోయింది. నేను అన్ని అబద్ధాలే చెప్తాను అనేది దిల్ రాజుకి అర్థమైపోయింది. శిరీష్ అన్ని నిజాలే చెప్తాడు.
మొత్తం అన్ని ఇంటర్వ్యూ మొత్తం కూడా అన్ని ఆల్మోస్ట్ నిజాలు. ఆయన మాట్లాడిన మాట యథార్థంగా బయట కూడా మాట్లాడుతాం కదా, యథార్థంగానే మాట్లాడాడు, దాంట్లో ఏం తప్పులేదు. కానీ అంటే నిజం మాట్లాడాడు. అంటే సినిమాకు ముందు ఇలాంటి స్టేట్మెంట్స్ అది కొంచెం అంతే. సినిమా మీద ఎఫెక్ట్ Actually పడే సందర్భం ఛాన్స్ కాదు, సందర్భం కాదు ఇది. ఈ సందర్భం కానిప్పుడు మాట్లాడారు అంతే తప్ప. యాక్చువల్గా దిల్ రాజు గారు ఇది అంతా ఆయన సీనియర్ మోస్ట్ కాబట్టి కవర్ చేసుకోగలగాలి. అది అసలు ఇప్పుడు ఈ సందర్భంగా ఇప్పుడు మాట్లాడకూడదు అది. ఓకే సార్, థ్యాంక్ యూ.